హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్. మొట్టమొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్లో మన వాయిల్పాల్లో కోనేటి వీధిలో ఉన్న శ్రీ లక్ష్మీ కామేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాము. అక్కడ రైట్ సైడ్ ఉంది చూడండి. 2000 సంవత్సరంలో ఇక్కడ ఉన్న దేవాలయంలో శివునికి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ప్రతిరోజు అభివృద్ధి చెందుతూ ఉంది ఈ దేవాలయం. ప్లీజ్, నేను ఇంకా ఈ దేవాలయం గురించి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్ అండ్ సపోర్ట్ చేయండి. వాల్మీకి మహర్షి తపస్సు ఆచరించిన ప్రాంతంగా, త్రేతాయుగంలో జాంబవంతుడు నడిచిన నేలగా, ఆంగ్లేయుల నోట పేరు పలకడమే కష్టంగా కొత్త పేరుగా పుట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన మండలంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు సీతారామ కళ్యాణం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోట వినబడిన పట్టాభిరామాలయం ఉన్న ఊరుగా, త్రేతాయుగంలో నుంచి ప్రజలు నివసించిన పల్లె నుంచి పట్టణంగా, తిరుపతి మదనపల్లి మార్గ మధ్యలో వాల్మీకిపురంగా, వాయిల్పాడుగా, బంగారు ఆభరణాలకు పుట్టినిల్లులా రోజు రోజు అభివృద్ధి చెందుతున్న మా ఊరు వాల్మీకిపురం వాయిల్పాడుగా. వాయిల్పాడులో కోనేటి వీధి అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఆ కోనేటి వీధిలో ఉన్న శ్రీ లక్ష్మీ కామేశ్వర స్వామి దేవస్థానం గురించి, అందులో ఉన్న కామేశ్వర స్వామిగా, శివునిగా దేదీపమానంగా వెలుగుతూ భక్తులను ఆశీర్వదిస్తున్న శివయ్య గురించి ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏమంటే శ్రీ లక్ష్మీ కామేశ్వర స్వామి దేవస్థానం వాల్మీకిపురం వాయిల్పాడు ఎపిసోడ్ 74. శ్రీ లక్ష్మీ కామేశ్వర స్వామి దేవస్థానం 15వ శతాబ్దంలో ఆవిర్భవించింది. ఎంతో పురాతనమైనది, ప్రాచీనమైన దేవాలయంగా గుర్తింపు పొందింది. 2002వ సంవత్సరంలో శ్రీ శివకోటి శివయ్య స్వామివారిచే ప్రతిష్ఠించబడింది. ఆ క్షణం నుంచి నిత్య కైంకర్యాలతో, భక్తుల సహకారాలతో విరసిల్లుతున్నది. స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో నవాహికముగా ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగినవి. ఈ దేవాలయంలో విశేషంగా మాఘమాస నిత్య పంచామృతాభిషేకము, రుద్రాభిషేకములు ఘనంగా జరుగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చుతూ కొంగు బంగారమై విరసిల్లుతున్న ఈ స్వామివారికి 2003వ సంవత్సరంలో భారతదేశ యాత్ర ముగించుకొని తన శిష్య బృందంతో శ్రీ శివయ్య స్వామివారు నదీ జలాలు, ఘట్ట అభిషేకములు, మహారుద్ర యాగము, లక్ష దీపార్చన, సీతాచండీ యాగము ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారము, లలిత సహస్రనామ, కుంకుమార్చన జరుగుతాయి. కార్తీక మాసం నందు జ్వాలాతోరణము, కేదారేశ్వర పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ శివాలయం నందు 41 రోజులు ప్రదక్షిణలు చేసి అశ్వత్థామ నాగులకు 41 రోజులు పూజలు చేసిన వారికి వివాహము, సంతానములు కలిగినట్లు భక్తులు తెలియజేసినారు. శివుని ఆశీస్సులతో ఎంతోమంది ఉద్యోగాలు పొందడం జరిగింది. నిష్కల్మషంగా దీక్ష చేసిన వారికి కోరికలు ఫలించినాయి. ఈ దేవాలయమునకు కర్మల శంకరాచార్య గారు ధర్మకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. గత 15 సంవత్సరాల నుండి ఈ దేవాలయంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా లక్షత్రయ పూజలు, నవరాత్రి అలంకారము, కార్తీక మాస పూజలు, మహాశివరాత్రి పూజలు, శివపార్వతుల కళ్యాణములు మొదలగునవి ఎన్నో జరుగుతున్నాయి. అప్పటి నుంచి స్వామి అమ్మవార్ల అనుగ్రహం వలన భక్తులు కోరిన కోరికలు తీర్చుతున్నారని తెలుపుతూ, భక్తుల కోరిక మేరకు వారి సూచనలను అనుసరించి సంవత్సరంలో వచ్చు ముఖ్య పర్వదినములలో భక్తుల గోత్రనామాలతో విశేష పూజలు నిర్వహించాలని శ్రీ లక్ష్మీ కామేశ్వరుల ప్రేరణచే నిర్ణయించడమైనది. ప్రతి సంవత్సరము ఆలయమునందు మహాశివరాత్రి, కేదారేశ్వర నోములు, గరుడ పంచమి నోములు, వినాయక చవితి నోములు, విశేషముగా దసరా నవరాత్రులు, అమ్మవారికి అలంకారములు, ఉగాది ఉత్సవము, పూజలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం నుండి అనగా ప్రతి మాసము ఉగాది సంవత్సరం నుండి మరలా ఉగాది సంవత్సరం వరకు, అనగా ఏప్రిల్ నుండి మార్చి వరకు, చైత్రం నుండి పాల్గొన మాసం వరకు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి, అమ్మవారికి అభిషేకములు, కైంకర్యములు జరపవలనని దేవస్థానం వారు సంకల్పించినారు. भाग्य जन्मदाय प्रतिमा विजेता भवतः पुरुष भूतान्य प्राणावापस्नाडा
नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। अमृतेशाय सर्वाय महादेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रवदनाय नमः सर्वभूतसमराय नमो मनोन्मनाय नमः प्रतिष्ठानान्तरः शुद्धकृष्णानमः आभोष्टामः इति शुद्धकृष्णानमः शुद्धकृष्णानान्तरः आद्यमदुष्णानां च करिष्ये शुक्रमधि ज्योतिषि देवो वस्तविदोत् पुनः स्वच्छेत्येव विद्येव सूर्यस्य रश्मिभिः मधुपादावृताय देवदक्षसिन्धवः माद्वेन सन्तोषधीः मधुनक्तं दोषिषु मधुमत्पाट्यमृजः मधुद्योरश्नः पिता मधुमान् नवनस्पतिर्मधुमात्मस्तु सूर्यः माद्भीर्गावो भवन्तु नः मधुनास्तपयामः मधुस्नानानन्तरं चक्रस्नानां च करिष्ये स्वादुपवस्य दिव्या जन्मने स्वादुन्द्राय सह वेदनाम्ने स्वादुमित्राय वरुणाय वायुवे बृहस्पतये मधुमात्मदाभ्य चक्रियाः समयामः चक्रस्नानानन्तरं शुद्धस्नानं समर्पयामः शुद्धस्नानां च करिष्ये आभोष्टामेवोह इति शुद्धस्नानं समर्पयामः शुद्धस्नानानन्तरं फलस्नानां च करिष्ये ओम या फलनेत्या फलापतिवाया ब्रह्मा शिवो मे अस्तु सदा शिवम् ओम ह्रीं नमः शिवाय नमः शिवाय ओम बलकरणाय नमः बलाय नमः बलप्रवदनाय नमः सर्वभूतसमनाय नमो मनोन्मनाय नमः अपारेभ्यः दकारेभ्यः घोरघोरदरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यः नमस्ते स्तुतिरूपेभ्यः तत्त्वयाय महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्मादिब्रह्मणोऽपि ब्रह्म शिवो मे अस्तु सदा शिवम् तैमकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं बाहुभ्याय नमः या दैहि शिवतमा शिवं बभोपदे नमः शिवाचरव्याया देवदयानो रुद्रमणया या देवत्वनिपातनोर्घोरापापकाशिने तयानस्तनुवाचिन्तमया गिरिशन्ताभिजागशीः यामिषं गिरिशन्तः हस्ते बिभ्रिशस्तवे शिवां गिरित्ततां पुरमाहिं शेः पुरुषं जगद शिवेनवत् सात्वागिरिशाच्छा वदामसि यथा नः सर्वविद्यगदयक्ष्मकं सुमना असद अध्यगोजति वक्तापतमो देव्यभिषेक अहेगुश्च सर्वान् जन्मयन् सर्वास्त्वयातु धान्यः असव्यस्ताम्रो अरुणपदोऽभ्रस्तमङ्गलः ये चेमागुं रुद्राभितो दक्षश्रुता सहस्रशु वैशाखं हेण ईमहे असव्यो सत्पतिनीलग्देवो विरोहितः उदैनं गोपातुषन्नदुषन्नदहार्यः उदैनं विश्वाभूतानि सदृष्टोमृयादिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय वीर्याय कालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवेशेनान्ये ईशान्यपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनामतये नमो नमः सस्मिञ्जराय प्रेमदेवते नामतये नमो नमो ओम नमः
శివాయ पार्वतीपतये हर हर महादेव क्षीराभिषेकान्त हरिद्राभिषेकाक्षे नमः शिवाय तेना नामते नमो नमो निषङ्गिने हिर्मते तस्करा नामते नमो नमो वच्यते परिवन्द्यते स्थायु नामते नमो नमो निचेरवे परिचरायारण्या नामते नमो नमः शुकाभिक्षाजिकागो सत्यं तदामते नमो नमः शिवज्वारक्तं जलस्य प्रवृन्ता नामते नमो नमः कृष्णेहने गिरिजराय प्रवृन्ता नामते नमो नमः तदा भारम ॐ नमः शिवाय नमः शिवाय ओम ह्रीं नमः शिवाय नमः भवाय रुद्राय नमः शर्वाय विष्मते नमो नीलग्रीवाय सिद्धिकर्ताय नमः कवर्तिने युक्तकेशाय नमः सहस्राक्षाय शतधन्वने नमः गिरिशाय विष्टाय नमः नीरुष्टमाय श्रीमते नमः अरस्वाय वामनाय नमः भ्रदेव वर्षीय नमः उद्दाय समुद्भयाय नमः अग्रयाय प्रथमाय नमः शवेजाय नमः शीघ्रयाय दीप्याय नमः पूर्ण्याय वस्वन्याय नमः श्रोतस्याय दीप्याय नमो देवताय ॐ नमः शिवाय ॐ नमः शिवाय पार्वतीपतये हर हर महादेव ओम ह्रीं नमः शिवाय कूप्याय वज्राय वर्ष्याय वर्ष्याय ॐ नमः शिवाय ఈ దేవాలయం నందు ప్రధానంగా జరుపబడుతున్న పూజలు చైత్రమాసం ఉగాది పండుగ తెలుగు సంవత్సరం, వైశాఖ మాసం అక్షయ తదియ మరియు అమ్మవారికి అభిషేకం, హనుమ జయంతి, జ్యేష్ఠ మాసం ఏరువాక పౌర్ణమి, శ్రీ మహాలక్ష్మి హోమం, ఆషాఢం తొలి ఏకాదశి, శ్రావణం నాగుల చవితి, గరుడ పంచమి, వరలక్ష్మి వ్రతం, మహాసంకష్టహార చవితి, భాద్రపదం వినాయక చవితి పూజ, అశ్వయజం నవరాత్రులు అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారము, చండీ హోమం, కార్తీక మాస పూజలు, జ్వాలాతోరణం, కార్తీక దీపోత్సవం, వార్షికోత్సవ పూజలు, మార్గశిర మాసం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, పౌర్ణమి, దత్త జయంతి, దత్త హోమం, పుష్యమాసం ఆర్ధ దర్శనోత్సవం, మాఘమాస పూజలు, మహాశివరాత్రి కళ్యాణోత్సవం, పాల్గొన మాసం పౌర్ణమి పూజ, అమ్మవారికి అభిషేకం.
नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय पुष्पाणि अक्षतानि समर्पयामि बिल्वपत्राणि समर्पयामः अतः धूपदीपनिवेदनार्घ्य परिचयः
శివాయ సిద్ధాచార్యాయ సద్గురవే నమః. శ్రీ పూర్ణానందనాథాయ నమః. మాఘమాసము శార్వరీనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, ఇందువాసరం, 3వ సోమవారమైనటువంటి ఈరోజు శ్రీ లక్ష్మీ కామేశ్వర స్వామి దేవస్థానం నందు విశేషమైనటువంటి అభిషేకములు, అలంకారములు జరిగినవి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క దేవస్థానం 700 సంవత్సరాల కిందటిది అన్నమాట. 13వ శతాబ్దంకు సంబంధించినటువంటి ఈ యొక్క దేవాలయమును 2002వ సంవత్సరము శ్రీ శివకోటి శివయ్య స్వామి వారు తన శిష్య బృందము చేత ప్రతిష్ట గావింపబడినటువంటి ఈ శివలింగం నందు ప్రతిరోజు నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. 2002వ సంవత్సరము కార్తీక మాసము బహుళ త్రయోదశి రోజు ఈ శివలింగము ప్రతిష్ట గావించబడినది. ఈ శివలింగమును మనకు దగ్గరలో ఉన్నటువంటి కరకడయందు ఒక పాము పుట్టలో ఉందని చెప్పేసి వారు చెప్పడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెళ్ళి అది తీసుకొని రావడము, ఆ తర్వాత స్వామివారి ప్రతిష్ట చేయడం జరిగినది. 9 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం శివయ్య స్వామివారి శిష్య బృందం చేత ప్రతిష్ఠ చేసిన తర్వాత నగర ఈ యొక్క వాల్మీకిపురం ఎమ్మెల్యే గారు వారి బంధువర్గంతో సహా ఈ యొక్క దేవస్థానం నందు ప్రతిష్ఠ చేసిన తర్వాత అప్పటి నుండి కూడా నిరంతరము స్వామివారికి అమ్మవారికి కూడా ఈ యొక్క విశేషమైనటువంటి అలంకారములు, విశేషమైన నిత్య పూజా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా స్వామివారికి అమ్మవారికి విశేషంగా కార్తీక మాసంలో ఈ కేదారేశ్వర వ్రత నోములు చాలా విశేషంగా భక్తులను ఆకట్టుకుంటూ ఉన్నది. అదేవిధంగా అమ్మవారికి శరన్నవరాత్రుల యందు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అభిషేకం చేసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని దర్శనమిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ యొక్క దేవాలయం నందు చాలామందికి ఇక్కడ కోరిన కోరికలన్నీ కూడా తీరుతున్నాయని చెప్పేసి ప్రతీతిగా జరుగుతున్నది. ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా చాలామందికి వివాహం కాని వారికి వివాహం కావడము, బిడ్డలు లేకపోతే సంతానం కలగడము జరిగినది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానం నందు 41 రోజులు ఎవరైతే దీక్షగా చేస్తూ ఉంటారో వారందరికీ కూడా వారు కోరిన కోరికలను కూడా తీరుతూ ఉన్నాయని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాగేంద్రులకు అశ్వత్థ వృక్షమునకు ప్రదక్షిణ చేసినట్లయితే కదా వారి దోషములు, వారి పాపములు పోతాయని చెప్పేసి మనకు ఆ యొక్క గురువులు ఆదేశానుసారంగా జరుగుతున్నది. అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం నందు కార్తీక మాసం నందు, అదేవిధంగా మాఘమాసంలో అయితే కనుక ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకే భక్తుల చేత మనకు ఇక్కడ పంచామృత అభిషేకములు, రుద్రాభిషేకములు జరుగుతూ ఉన్నాయి. కొందరుమందికి అయితే కనుక ఇక్కడ ఏదైతే కోరిక కోరుకున్నారో ఆ కోరిక తీరడం ద్వారా స్వామివారికి అనేకటువంటి ఆభరణాలు ఇవ్వడం జరిగినది. ఈ విధంగా యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే కనుక ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకందరికీ కూడా స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉందని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఎవరైతే శాంతి హోమాలుగా చేసుకుంటున్నారో వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క మాఘమాసంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అభిషేకంలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, అదేవిధంగా స్వామివారికి పంచామృతంతో అభిషేకం జరిగిన తర్వాత సుగంధ ద్రవ్యాలతోనూ అదేవిధంగా పసుపు నీళ్లతో స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత విశేషమైనటువంటి అలంకారం చేసి భక్తులందరినీ కూడా ఆకట్టుకునేటట్లుగా అర్చనలు జరిగినవి. ఈ విధంగా చేసిన తర్వాత తీర్థప్రసాదం ఇవ్వడం ద్వారా అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారని చెప్పేసి మీకు మనవి చేసుకుంటున్నాను. ఈ యొక్క దేవస్థానం నందు ఎవరైతే కన్నా వచ్చి దీక్షగా చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. అందుకే మా గురువుగారైనటువంటి శ్రీ శివకోటి శివయ్య స్వామి వారు ఇక్కడ స్వామివారికి శ్రీ లక్ష్మీ కామేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పేసి నామకరణం చేయడం జరిగినది. కామేశ్వరుడు అనగా కోరిన కోరికలను తీర్చేటువంటి స్వామివారు అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు లక్ష్మీ కామేశ్వరి దేవి గారు వారు నిత్య సుమంగళిగా ఉన్నట్టుగా ఉన్నటువంటి కుంకుమార్చనలు శ్రావణ మాసం నందు కుంకుమార్చన జరుగుతూ ఈ యొక్క నిత్య పూజలు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా కార్తీక మాసంలో అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం చేసుకుంటూ మాఘమాసంలో స్వామివారికి కళ్యాణోత్సవం, శివపార్వతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతామని చెప్పేసి చెప్పడంలోనూ మీకు తెలియజేస్తూ ఉన్నాము.
ఓం నమః శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గంట సింబల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి.